తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, మనం చేసే వర్క్ వల్ల కావచ్చు, డిప్రెషన్స్ వల్ల కావచ్చు, కొన్ని రకాల ప్రెషర్స్ వల్ల కావచ్చు, మనకు మెంటల్గా ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో మెయిన్గా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని అంటే ముఖ్యంగా హార్ట్ అటాక్స్ అని చెప్పొచ్చు, డయాబెటీస్ అంటే షుగర్, హైపర్ లిపిడిమియా అంటే దీని యొక్క అర్థం ఏంటి అని అంటే కొన్ని రకాల లిక్విడ్స్ అనేవి ఫామ్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నిమోనియా అని అంటాం మనం. నిమోనియా అనేది మనకి లంగ్స్లో వాటర్ అనేది ఫిలప్ అయ్యి మనకి శ్వాసకు సంబంధించిన సమస్యలు అనేది రావడం జరుగుతుంది. వెయిట్ లీడర్స్ నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి డిసీజెస్ వస్తున్నాయని చెప్పడం, అందులో హార్ట్ అటాక్స్ కావచ్చు, షుగర్స్ కావచ్చు, అదేవిధంగా హైపర్ లిపిడిమియా అనేది కూడా కొన్ని రకాల లిపిడ్స్ మన బాడీలో ఫామ్ అవ్వడం వల్ల దాన్ని కూడా ఒక రకమైన డిసీజ్ అని చెప్పొచ్చు. సో ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అన్నది గమనిస్తే మన యొక్క లైఫ్ స్టైల్ మాత్రమే అన్నది అర్థమవుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం బయటకు వెళ్ళి మనకు న్యాచురల్గా దొరికే ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటిని అలవాటు చేసుకొని తినగలిగితే మన ప్రకృతిలో నేచర్లో దొరికే ఫ్రూట్సే కావచ్చు, కొన్ని రకాల బెర్రీలే కావచ్చు, కొన్ని రకాల చెట్లకు సంబంధించినవి మనం తీసుకోగలిగితే మన యొక్క లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నా సరే ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మన యొక్క ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్కి అటాక్ అవ్వకుండా ఉండొచ్చు. మనం వెస్టేజ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్గా మనం బయటకు వెళ్ళి చెప్పేది ఇదే. కానీ మనకు అక్కడ వచ్చే రిజెక్షన్స్ ఏంటి అంటే, సో చాలా మంది మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ డాక్టర్స్ ఉన్నారు, మంచి లగ్జరీ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి మీ ప్రోడక్ట్స్ మేము ఎందుకు వాడాలి, మీ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, అసలు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్సే కాకుండా అంటే ఒక ఫుడ్ సప్లిమెంట్ మేము ఎందుకు తీసుకోవాలి, మంచి లగ్జరీగా మెడిసిన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు చాలా మంది. సో నేను ఇక్కడ ఏమంటా అంటే మనకి ఇక్కడ కొన్ని రకాల కామన్ లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఓన్లీ డిప్రెషనే కాకుండా ఏజ్తో సంబంధం లేకుండా బ్యాక్ ఎక్స్ వస్తున్నాయి, అంటే నడుము నొప్పులు వస్తున్నాయి, లావ్ అయిపోతున్నారు, సంతానం లేకపోవడము, అలాగే హార్ట్ అటాక్స్ అని చెప్పుకున్నాము, షుగర్స్ అని చెప్పుకున్నాం. ఇవి కామన్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం. వీటికి ఒక మెడిసిన్ కానీ మనం ఒక లగ్జరీ ఏదైనా సరే పెద్ద హాస్పిటల్కి వెళ్తే మరి పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళు ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి. సో అక్కడ మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. సో ఇక్కడ మెడిసిన్స్ ఉన్నాయి అని అంటే మెడిసిన్కి అసలు ఫుడ్ సప్లిమెంట్స్కి మనకు తేడా అనేది తెలిస్తే మనకి ఎక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నది అర్థమవుతుంది. సో మెడిసిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చూసుకుంటే డ్రగ్స్ ఆర్ ఫార్మాస్యూటికల్ కంపోజిషన్ అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే మెడిసిన్స్ అనేవి కూడా టోటల్గా కెమికల్స్తోని తయారు చేయడం జరుగుతుంది. ఇది మన అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ల్యాబ్స్లో తయారు చేస్తారు. కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేసి కొంతవరకు డోసేజ్ అనేది పెట్టి, అంటే ఏజ్ని బట్టి డోసేజెస్ పెట్టి మరి తయారు చేయడం జరుగుతుంది. సో అలాగే మెడిసిన్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రాబ్లంకి కానీ ఒక స్పెసిఫిక్ ఆర్గాన్కి మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి లివర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందంటే లివర్కి సంబంధించి మాత్రమే మెడిసిన్ రాయగలుగుతారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అన్నది ఆలోచన అనేది ఉండదు. దానికి సంబంధించి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ బాడీలో ఉన్నాయా దానికి సంబంధించి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరగదు. ఓన్లీ ఏదైతే పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి మాత్రమే ఇక్కడ మెడిసిన్ అనేది పనిచేస్తుంది. మళ్ళీ చాలా మందికి కావాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉంటున్నాయి, బిజీగా అందరూ లేడీస్ అయినా జెంట్స్ అయినా వర్క్ ప్రొఫెషనల్గానే ఉంటున్నారు, వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందంటే వెంటనే మనం ఏదైనా మెడిసిన్ వేసుకున్నామంటే క్విక్గా రిజల్ట్ అనేది రావాలి, అంతే, తొందరగా రిజల్ట్ అనేది రావాలి అనేది ఆలోచిస్తారు. ఇక్కడ తొందరగా రిజల్ట్ అనేది మెడిసిన్కి వస్తుంది కానీ దాని యొక్క పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. అంటే ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది,
ఏ ఆర్గాన్ నుంచి స్టార్ట్ అయింది, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అన్నది తెలియదు. సో అది ఒకసారి మెడిసిన్ వేసుకున్నామంటే ఆ క్షణం ఒక 10 to 20 minutes వరకు మాత్రమే, లేదు ఒక 1 day 2 days వరకు మాత్రమే దాని యొక్క డోసేజ్ పవర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ కూడా ఆ మెడిసిన్ తీసుకుంటే మాత్రమే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. రైట్. మరి ఇక్కడ మనం ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మరి అటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఈ మెడిసిన్స్ క్లియర్ చేయగలుగుతాయి అంటే లేదు. ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది, సర్జరీస్ చేస్తున్నారు కదా, మెడిసిన్ ఇస్తున్నారు కదా. మరి నడుము నొప్పున ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం లైఫ్ స్టైల్ డిసీజెస్లో నడుము నొప్పి అనుకున్నాం, దానికి మెడిసిన్ లేదా అంటే ఉంది. ఒబెసిటీ అంటున్నాం, దానికి మెడిసిన్ లేదా అంటే ఉంది. ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇలా ఒక్కొక్క రకాన్ని కోరుకున్నాం. కానీ ఇందులో ఒకటి మీరు గమనించవచ్చు, నేను ఒకటి యాడ్ చేశాను, డిప్రెషన్ అనేది యాడ్ చేశాను. అది మెడిసిన్తో క్లియర్ అవ్వదు. వీటన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ అంటే టెంపరీగా సొల్యూషన్ అనేది డయాబెటిక్ కావచ్చు, క్రోనిక్ బ్యాకేక్ కావచ్చు, ఒబిసిటీకి కావచ్చు, అదే ఇన్ఫర్టిలిటీ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇలాగ హార్ట్ అటాక్స్కి, షుగర్స్, ఇవన్నిటికీ టెంపరీగా మెడిసిన్తోని మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. కానీ మనం డిప్రెషన్ కావచ్చు, ఒక పర్సన్ చాలా స్ట్రెస్కి లోన్ అయితే ఆ పర్సన్కి మనం మెడిసిన్తోని హీల్ చేయలేము. సో ఇక్కడ లైఫ్ స్టైల్ డిసీజెస్లో మెడిసిన్ అనేది పనిచేయదు అని చెప్పొచ్చు. మరి సైడ్ ఎఫెక్ట్స్ రావా? ఇది ఎవరైనా చెప్తారు. క్వశ్చన్ అడిగిన వాళ్ళకే తెలుసు మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అని. మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు ఫుడ్ సప్లిమెంట్ ఎందుకు వాడాలి అని. సో ఇక్కడ మనం గమనించాలి, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, వాళ్ళు అవి తగ్గించలేవు, పెంచుతాయి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేవు, ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం మీదనే పనిచేస్తాయి. కొన్ని రకాల కెమికల్స్ కొందరికి పడతవి, కొందరికి పడవు. సో ఇలా. అండ్ అదేవిధంగా ఈ మెడిసిన్స్ మరి మనం వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ని నాలెడ్జ్ జస్ట్ ఒక ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం చెప్పగలుగుతాం. కానీ మరి ఒక మెడిసిన్ మీద ఒక చదువులేని వ్యక్తి వెళ్ళి చెప్పగలుగుతాడా? చెప్పొచ్చా? ఒకవేళ చెప్పినా కానీ ఒక వ్యక్తి వాడగలుగుతాడా? లేదు. ఓన్లీ డాక్టర్స్ మాత్రమే ఆ మెడిసిన్ ఏ కెమికల్తో తయారవుతుంది, ఎంత డోసేజ్ వరకు ఒక బాడీ మీద పనిచేయగలుగుతుంది అనే నాలెడ్జ్ డాక్టర్స్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ మెడిసిన్స్ని ప్రిఫర్ చేయాలి. మరి సప్లిమెంట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కదా, వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు, మరి సప్లిమెంట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కదా అని అంటే లేదు. ఎందుకంటే చాలా వరకు నాలెడ్జ్ ఉన్న డాక్టర్సే కావచ్చు, ఎవరైనా సరే కొంతమంది మాత్రమే ఫుడ్ సప్లిమెంట్స్ మీద అవగాహన ఉంటుంది. మిగతా వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ మీద ఎటువంటి అవగాహన అనేది ఉండదు. సో సపోజ్ కొందరు మాత్రమే మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క బాక్సెస్ని తీసుకెళ్ళి దాని యొక్క ఫీచర్స్ చూపిస్తే కొందరికి ఈ సప్లిమెంట్స్లలో ఏముంది, ఇది వాడితే ఎంతవరకు పనిచేస్తానా కొందరికి డాక్టర్స్ మాత్రమే అర్థమవుతుంది, వాళ్ళు వాడండి అని చెప్తారు. ఇంకొందరు ఉంటారు వీటి మీద ఎటువంటి అవగాహన ఏది ఉండదు, ఒక డాక్టర్ అయినా సరే ఇవి వాడకండి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేస్తారు. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఈవెన్ డాక్టర్స్ అయినా సరే ఓన్లీ మెడిసిన్స్ మీదనే ఉంటుంది. చాలా మట్టుకు ఒక 99% ఫుడ్ సప్లిమెంట్స్ మీద అవగాహన అనేది ఉండదు. సో ఈ మెడిసిన్స్ మన వరకు రావాలి, హాస్పిటల్స్కి కావచ్చు, మెడికల్స్కి కూడా రావాలి అని అంటే ఒక అప్రూవల్ అనేది ఉండాలి. అదేంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. ఈ డ్రగ్ డోసేజ్ ఎక్కువైనా సరే మెడిసిన్ అక్కడి నుంచి రాదు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ అనేది ఈ మెడిసిన్ యొక్క డోసేజ్ ఏ లెవెల్స్లో ఉంది, ఒకవేళ దీని యొక్క డేట్ కనుక అయిపోతే దాని ఎఫెక్ట్, ఒకవేళ ఒక పేషెంట్ డేట్ అయిపోయిన మెడిసిన్ వేసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ ఏదో విధంగా ఉంటుంది, దీని ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇవన్నీ సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఆ మెడిసిన్స్ అనేవి అప్రూవల్ అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసింది ఓన్లీ మెడిసిన్స్ గురించి మాత్రమే. డియర్ లీడర్స్, నేను చెప్పేది ఒకటే, మనం బయటకు వెళ్ళి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యాలి అని అంటే దానికి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు వేస్తారు అని అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తారు. సో మెడిసిన్కి
మెడిసిన్ గురించి చెప్పాలి అని అంటే చదువుకున్నా చదువు లేకపోయినా దాని యొక్క ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటే ఒక 10 పాయింట్స్ మీరు ఈజీగా చెప్పగలగాలన్నది నా కాన్సెప్ట్. సో ఇవి మీరు నోట్ చేసుకుంటే బెటర్. అండ్ ఫుడ్ సప్లిమెంట్స్. సో మన వండర్ఫుల్ ఫుడ్ సప్లిమెంట్స్ ఆల్రెడీ మన వెస్టేజ్లో ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం ఒక 10 పాయింట్స్ మాట్లాడుతాం. మన ఫుడ్ సప్లిమెంట్స్ ఎలా తయారవుతాయి అంటే న్యాచురల్ అండ్ హెల్దీ డైట్. న్యాచురల్గా మన ప్రకృతిలో ఏవైతే నేచర్లో దొరికే ఏవైతే పువ్వులు కావచ్చు, తీగలు, కొన్ని రకాల పండ్లు, కొన్ని రకాల పెరళ్ళు, వీటితో తయారు చేసిన ఫుడ్ సప్లిమెంట్సే మన దగ్గర ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే మన బాడీకి ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు అవసరం అంటే కొన్ని లాగ్ ఆఫ్ విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, వీటిని ఫిలప్ చేయగలదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఫుడ్ సప్లిమెంట్ ఓన్లీ ఒక పర్టికులర్ ఆర్గన్ మీద పనిచేయదు, టోటల్గా దాని యొక్క డోసేజ్ మెల్లగా పనిచేస్తుంది. కానీ ఖచ్చితంగా మన బాడీకి అన్ని రకాల విటమిన్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది. సో మనం బయటికి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన పదం ఏంటి అని అంటే ఈ ప్రోడక్ట్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ అనేది మనకి ఒక ప్రాబ్లం కోసం ఇస్తే ఇది ఒక 8 రకాలుగా పనిచేస్తుంది. ఒకటే ప్రాబ్లంకి కాకుండా కొన్ని వందల ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే కెపాసిటీ అనేది ఫుడ్ సప్లిమెంట్కి ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది 100%. అండ్ మరి ఖచ్చితంగా మూలం నుంచి అంటే ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాన్ని క్లియర్గా టోటల్గా మళ్ళీ ఇంకోసారి రాకుండా లైఫ్లో రిపీట్ కాకుండా చేయగలుగుతుందా ఫుడ్ సప్లిమెంట్? ఎస్, ఖచ్చితంగా చేయగలుగుతుంది. కొంచెం టైం అనేది పడుతుంది. అది కూడా ఎందుకంటే మనకి ఇప్పుడు 30+ ఏజ్ ఉన్న వాళ్ళు కొందరికి ఇమ్యూనిటీ ఉండట్లేదు, 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి కొందరికి ఇమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ కూడా కొందరికి తేడా అనేది చూడొచ్చు. వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే తాకత్, ఎవరి తాకత్ని బట్టి వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుందా? మరి ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని అంటే అస్సలు ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఓన్లీ కెమికల్స్ ద్వారా మాత్రమే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకుంటే ఖచ్చితంగా ఓన్లీ సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. అదేవిధంగా మరి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఓన్లీ డాక్టర్సే లేదంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే సజెస్ట్ చేయవచ్చా? 2వ తరగతి చదువుకున్న వాళ్ళు సజెస్ట్ చేయకూడదా? ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు వీటిని సజెస్ట్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే మన వెస్టేజ్లో వెస్టేజ్ యొక్క అర్థం కూడా మనం చెప్పేటప్పుడు పురాతన అడుగుజాడలు అని చెప్తుంటాం, తాత ముత్తాతలు అని అంటాం. అంటే వాళ్ళ ఆయుర్వేదం, వాళ్ళు ఏమి ఎడ్యుకేషన్ పర్సన్స్ కాదు కదా, మరి వాళ్ళు ఎలా ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేవాళ్ళు. సో ఇక్కడ చదువు ఉన్న పర్సనే కాదు, ఒక పండు మీద కావచ్చు, ఒక ఫ్లవర్ మీద కావచ్చు, ఒక వేరు మీద కావచ్చు, ఒక బెరడు మీద ఒక్క సమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఒక 50% ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంట్ని సజెస్ట్ చేయొచ్చు, ఎటువంటి రిస్క్ అనేది లేదు. సో ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ బయట చెప్పేటప్పుడు మేడం నాకు చదువు లేదు నేను ఎలా చెప్పాలి అనే క్వశ్చన్ రావద్దు. ఎందుకంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% న్యాచురల్, 100% హెల్దీ కాబట్టి సజెస్ట్ చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అన్నదానికి ఎవరైనా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ 10 పాయింట్స్ మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా నేను ఆల్రెడీ చెప్పాను, డాక్టర్స్ హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ సప్లిమెంట్స్. డాక్టర్స్కి దీనిపైన చాలా తక్కువ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, అందరికీ దీనిపైన ఫోకస్ అనేది పెట్టరు. అదేవిధంగా మనకి మెడిసిన్స్ అప్రూవల్ కావాలి అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ నుంచి రావాలి అని చెప్పాను కదా. అంటే అప్రూవల్ అనేది ఇక్కడ మనకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనకు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్కి FSSAI అనే సంస్థ నుంచి సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. సో మనం డ్యామ్ షూర్గా బయటకు వెళ్ళి ధైర్యంగా మన ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. రైట్, ఐ థింక్ నేను దీనిపైన ఎటువంటి డౌట్స్ లేవు అనుకుంటున్నా, ఇది క్లియర్ అనుకుంటున్నా లీడర్స్. నెక్స్ట్ మరి ఇప్పటి వరకు మెడిసిన్కి సప్లిమెంట్కి తేడా ఏంటి, ఎలా తయారవుతుంది, ఎలా అప్రూవల్ వస్తుంది, అవి వాడుకుంటే మనకు వచ్చే సైడ్ బెనిఫిట్స్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సపోజ్ ఇప్పుడున్న జనరేషన్లో మెడిసిన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు.
దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే అన్ని రకాల ఆర్గాన్స్ మీద మనకి టెంపరీగా సొల్యూషన్, ఏదైనా ప్రాబ్లంకి టెంపరీ సొల్యూషన్ ఉంటుంది. మిగతాదంతా ఎక్కడ పనిచేస్తుందనంటే మన లివర్ పైన, కిడ్నీల పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కొన్ని నేను పిక్చర్స్ యాడ్ చేశాను కదా, అది ఎందుకు యాడ్ చేశానంటే మనం వేసుకున్న సప్లిమెంట్ కొందరు చాలా మంది మెడిసిన్ వేసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం, మాకేమీ కావట్లేదు, ఇప్పుడే మీ సప్లిమెంట్ వాడగానే మేము క్లియర్ అయిపోతామా అని అడుగుతుంటారు. సో ఆ క్వశ్చన్కి సమాధానం ఏంటి అంటే అన్ని సంవత్సరాల నుంచి వాడిన మెడిసిన్ అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఇలా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ లివర్ కనిపిస్తుంది. లివర్ అనేది ఉండడానికి నార్మల్గా ఇలా ఉంటుంది, కానీ మన మెడిసిన్ ఒకవేళ యూజ్ చేస్తే కనుక దాని ఎఫెక్ట్ అనేది లివర్ పైన, కిడ్నీ పైన ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో లివర్ యొక్క పనితనం ఏంటి? టాక్సిన్స్ని తీసుకోవడమే దాని పని. సో ఎంత టాక్సిన్స్ మనం ఇచ్చినా కొద్ది విష పదార్థాలు లోపల నుంచి మనం బయట నుంచి ఏవైతే ఇస్తామో అవన్నిటిని స్టోర్ చేసుకుంటుంది, ఫిల్టర్ చేసి ఇస్తూ ఉంటుంది. సో స్టోర్ చేసుకున్న కొన్ని సంవత్సరాలకి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ యూరిన్ బ్లాడర్లో మనకి యూరిన్ అనేది ఎల్లోయిష్ కలర్లో ఉన్న టోటల్గా బ్రౌనిష్ కలర్లో ఉంది. ఎందుకుంది? సో వెంటనే వేసుకోగానే ఇలా వస్తుందా అని అంటే అలా కాదు. కొన్ని మన కిడ్నీ అనేది ఎంతవరకు ఫిల్టరేషన్ చేయాలో అంతవరకు మాత్రమే ఫిల్టరేషన్ చేయగలదు. దాని యొక్క పవర్ కానీ, కెపాసిటీ కానీ వన్స్ పోయింది అని అంటే మనకు యూరిన్ కంటెంట్, ఇక్కడ ఉన్న యూరిన్ ఏదైతే నేను దీన్ని సారీ లీడర్స్ ఇది తప్పుగా అనుకోదు, ఇది ఏదైతే ఉందో దీంట్లో 100% ఆఫ్ యూస్ యాసిడ్ అనేది ఉంటుంది. యూరోక్రోమ్ అనే యాసిడ్ అనేది ఉండడం వల్ల ఇలాగా యూరిన్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల జస్ట్ కిడ్నీస్ పాడవడం వల్ల ఈ విధంగా యూరిన్ రావడం ఉంటుంది. దాంతో పాటుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ యాసిడ్ అనేది ఒక ప్యాసెజ్లో ఒక ట్యూబ్కి తగిలిన యూరేటర్లో ఉన్నా సరే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం కొన్ని రకాల సీన్స్ చూస్తూ ఉంటాం సినిమాల్లో. యాసిడ్స్ ఫేస్ పైన పోసినప్పుడు టోటల్గా ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాం. సేమ్ అదే విధంగా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, టెంపరీ సొల్యూషన్స్ ఇచ్చే మెడిసిన్స్ ఏవైనా సరే అవి కొద్దిగా సమ్ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిలీజ్ చేసిన ఏదైతే ఉందో వాటిని లివర్ కానీ, కిడ్నీస్ కానీ స్టోర్ చేసుకున్నది మెల్లిమెల్లిగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా. రైట్. మరి ఇంకొందరు ఉంటారు ఎక్కువగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మెడిసిన్ దాదాపు 20 years నుంచి వాడుతున్నాం, మేము ఇంకా బతికే ఉన్నాం అంటారు. రియల్గా చెప్తున్నాను, నాకు ఈ క్వశ్చన్ ఎదురైనప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మనము ఒక పర్సన్కి మంచి చేయాలని వెళ్తున్నాం కానీ అక్కడ నుంచి మనకు పాజిటివ్ వైబ్స్ ఏవి ఉండవు, ఇలాంటి క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. సో ఒక 20 సంవత్సరాల నుంచి ఒక పర్సన్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అండ్ షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతూనే కంటిన్యూగా ఉన్నాడు. 20-30 years నుంచి పర్సన్ అంటారు 30 years నుంచి నేను వాడుతున్నా, ఇంకా నేను బతికే ఉన్నా, ఇప్పుడు సడన్గా వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకోగానే నేను 100% క్యూర్ అయిపోతానా అని. ఇలాంటి క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మీరు ఇచ్చే సమాధానం ఎలా ఉండాలంటే వాడితే ఫుడ్ సప్లిమెంటే వాడాలి, ఇంకోసారి మెడిసిన్ జోలికే వెళ్ళకూడదు. అలాంటి సమాధానం ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. సో ఇక్కడ మెడిసిన్ వాడితే మనకు ఆల్రెడీ ఈ విధంగా అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకా చాలా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మనకు ఎదురవుతుంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓకే మెడిసిన్ని యాక్సెప్ట్ చేస్తాం, మెడిసిన్ కెమికల్ ఓకే అది వాడము, ఫుడ్ సప్లిమెంట్ మీద మంచిది ఓకే వాడతాం, మరి అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, ఎందుకు మళ్ళీ మీ ఫుడ్ సప్లిమెంటే వాడాలి? మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి. సో నేను ఇచ్చే సమాధానం ఏంటి అని అంటే హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు. హోమియోపతి అని అంటే అది ఒక టెంపరీ మెడిసిన్, అది ప్యూర్ ఆర్గానిక్ కాదు. జస్ట్ మనకు ఒక 2 మనము మాటల ద్వారా చెప్తే మన వాళ్ళు ఎవరు నమ్మరు. చూడడానికి కూడా కొన్ని పర్సన్స్ని చూపిద్దామంటే కూడా వాళ్ళకి అంత ఓపిక కూడా ఉండదు. సో కాబట్టి మనం ఇప్పుడున్న జనరేషన్లో నమ్మేది ఎవరిని? గూగుల్ని. సో
నేను దాన్నే చూపిస్తాను మీకు. వెయిట్. సో ఇక్కడ షేర్ అవుతుందా మేడం? ఓకే, రైట్. సో ఎవరైనా ఒకసారి రిప్లై ఇస్తారా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అల్లోపతి అనేది మెడిసినల్ ప్రాక్టీస్ దట్ యూజెస్ డ్రగ్స్, రేడియేషన్ ఆర్ సర్జరీ టు ట్రీట్ డిసీజెస్ అండ్ సిమ్టమ్స్. ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ బయోమెడిసిన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అల్లోపతి గురించి అంటే అల్లోపతి అనేది ఆయుర్వేదము లేదంటే న్యాచురల్ గా ప్రాసెస్ తయారవుతుంది అని అనుకుంటే, మరి గూగుల్ ఏంటి మెడిసిన్ అని చెప్తుంది? సో మరి ఇక్కడ గూగుల్ రైటా లేదంటే మన బయట ఏదైతే నాలెడ్జ్ వాళ్ళు మాట్లాడే మాటలు రైటా అన్నది ఒకసారి ఆలోచించండి. అల్లోపతి అనేది టోటల్ గా న్యాచురల్ కాదు, ఆర్గానిక్ కాదు, అది కూడా ఒక బయోమెడిసినే, అది కూడా ఒక మెడిసినే. సమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేస్తారు, కొన్ని రకాల రేడియేషన్స్ యూజ్ చేస్తారు, కొన్ని రకాల సర్జరీస్ లో కూడా ఈ అలోపతి అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మత్తు ఇంజెక్షన్ అంటారు, అది కూడా ఒక అల్లోపతికే. సో అది కూడా ఒక అల్లోపతిక్ మెడిసినే కాబట్టి సో అల్లోపతి అనేది డియర్ లీడర్స్, మీకు ఎవరైనా అడిగితే అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చెప్పండి ఇది ఖచ్చితంగా ఆర్గానిక్, న్యాచురల్ కాదు, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి హోమియోపతి. ఈజ్ హోమియోపతి గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ యూ? అసలు ఇది మంచిదా కాదా హోమియోపతి అనేది? అంటే ఇక్కడ గూగుల్ ఏం చెప్తుంది అంటే దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ దిస్ అండ్ నో సైంటిఫికల్లీ ప్లాజిబుల్ వే దట్ హోమియోపతి కెన్ ప్రివెంట్ డిసీజెస్. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏ సాక్ష్యం కూడా లేదంట దీన్ని సపోర్ట్ చేయడానికి. అంటే ఈ హోమియోపతి మంచిది అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు కానీ ఎటువంటి ప్రూఫ్స్ కానీ లేవు. మరి బయట జరుగుతుంది అంటే అది వాళ్ళ యొక్క బిజినెస్, అది దాన్ని మనం మెన్షన్ చేయకూడదు. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ ఈ యొక్క సంస్థ ఏం చెప్తుందంటే దీన్ని ట్రీట్మెంట్స్లలో యూజ్ చేస్తే కానీ రికమెండేషన్ చేస్తే కానీ దాని యొక్క హెల్త్ కండిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది క్లియర్ అవ్వవు, అక్కడ ఎటువంటి ప్రూఫ్స్ అనేది లేదు. సో క్లియర్ అనుకుంటున్నా. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనకి మెడిసిన్ అనేది కాకుండా మెడిసిన్ కెమికల్ అనేది తెలుసు, అలోపతి, హోమియోపతి ఉన్నాయి, వాటినైనా వాడొచ్చానంటే లేదు, అవి కూడా న్యాచురల్ కాదు అన్న విషయం మనకు అర్థమైంది. సో ఇంకొందరు ఆయుర్వేద అని చెప్తుంటారు. ఆయుర్వేద అని అంటే